చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు అప్పట్లో నోటికి పని చెప్తూ ప్రత్యర్థులపై తెగ చెలరేగిపోయారు. ఒకరు సీరియస్గా విమర్శలు గుప్పిస్తే మరొకరు వెటకారం జోడించి మరీ విపక్ష నేతలపై ఆరోపణలు చేసేవారు. ప్రతిసారి పరిధి దాటి ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ సామాన్యులు సైతం ఇదేం గోలా అనుకునే విధంగా వ్యవహరించారు. ఆ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అన్ని విధాలా స్థిరపడ్డారు. అయితే గత 3 నెలలుగా ఎవ్వరూ నోరు మెదపడం లేదు. అప్పుడు అంత హడావిడి చేసిన బ్యాచ్ ఇప్పుడు ఎందుకంత సైలెంట్ అయింది? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో టీడీపీకి ఒకే ఒక్క సీటు దక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమే కుప్పంలో తన విజయ పరంపర కొనసాగించారు. ఆ ఎఫెక్ట్తో జిల్లా వైసీపీ నేతలు ఆడింది ఆట పాడింది పాట అన్నట్లు అధికారం చెలాయించారు. కుప్పంలో కూడా చంద్రబాబును ఓడిస్తామని ప్రగల్భాలు పలికారు. సీన్ కట్ చేస్తే జిల్లాలో పెద్దిరెడ్డి బ్రదర్స్ ఇద్దరే కనా కష్టంగా గెలిచారు. గత 5 ఏళ్లలో అయిన దానికి కయ్యానికి కాలు దువ్విన నేతలందరూ ఓటమి తరువాత సైలెంట్ అయిపోయారు. అప్పట్లో వైసీపీ నేతల వెంట నడిచిన క్యాడర్ అంతా ఆ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతోంది. అధికారం ఉన్నన్నాళ్లు ఎంజాయ్ చేసి ఇప్పుడు తమను గాలి కొదిలేశారని వైసీపీ శ్రేణులు నాయకులపై మండిపడుతున్నాయి. పాత కేసులు తిరగదోడుతుండడంతో పార్టీ వారు ఇబ్బందులు పడుతున్నా మాజీలంతా తమకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తుండడంతో క్యాడర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దాంతో సోషల్ మీడియాలో తమ నేతల్ని వారు టార్గెట్ చేస్తుండటం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు విజయవాడ వరదలు, అక్కడ జరుగుతున్న సహాయక చర్యలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శల మీద విమర్శలు గుప్పిస్తున్నారు. బెజవాడకు 2 సార్లు వెళ్లిన ఆయన ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. తరువాత బెంగళూరు నుంచి సోషల్ మీడియాలో పెద్ద పోస్టులు పెడుతూ విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ రోజు ఈ ఫ్లడ్స్ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో ఇవి స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే దాని అర్థం ఏమిటి అనంటే ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడంతో ఈ రకంగా అన్యాయమైన పరిస్థితి నెలకొని ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతకు ముందు కూడా వరదలు వచ్చాయి, ఇంతకు ముందు కూడా ఫ్లడ్స్ వచ్చాయి. ఇప్పుడు పడిన వర్షం కన్నా ఇంకా ఎక్కువ వర్షాలు కూడా పడ్డాయి. కానీ ఏ రోజు కూడా మనుషులు చనిపోయిన పరిస్థితులు ఏ రోజు రాలా. జిల్లాలోని జగన్ పరివారం మాత్రం అసలు దేనిపైనా నోరు మెదపటం లేదు. అధ్యక్షుడు చూసుకుంటారు, మాకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వరదలు గత 60 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ముంచెత్తటంతో విజయవాడలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. సమగ్ర సమాచారం లేకుండా అక్కడకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి బుడమేరు వరదపై అవగాహన లేకుండా మాట్లాడి అబాసుపాలయ్యారు. బుడమేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడ పంపించే కార్యక్రమం చేశారు. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అనంటే వలగలేరు హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన లాకులను 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. అలర్ట్ లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు. ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు, కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్నంతా కూడా నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్న ప్రతి ప్రశ్న కూడా లాజికల్ గా అడుగుతా ఉన్నాను. ఎవరైనా కానీ సమాధానం చెప్పాలనుకుంటే మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఈ ప్రజలకు ఏం చేయబోతున్నాము అన్న మాటలు కూడా చెప్పి ఆ తర్వాతనే సమాధానం చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా కూడా కోరుతా ఉన్నాయి. వరద ప్రాంతాలకు అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో అధినేత చూసి రమ్మంటే కాల్చి వచ్చిన నేతలందరూ ఇప్పుడు వాటిపై స్పందించటమే మానేశారు. చంద్రబాబుపై ఎదురుదాడిలో ముందుండే జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యం మధుసూదన్ రెడ్డిలు అసలు రాష్ట్రంలో వరదలు వచ్చిన సంగతే తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధమైనప్పటి నుండి వైసీపీ లీడర్స్ ఎవరూ పొలిటికల్ స్క్రీన్ పై కనిపించడం లేదు. ఆఖరికి జిల్లా పార్టీకి పెద్ద దిక్కుగా పెత్తనం చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి సైతం మౌనవ్రతం పాటిస్తున్నారు. పెద్దిరెడ్డిపై అవినీతి ఆరోపణల తీవ్రత రోజు రోజుకి తీవ్రమవుతోందని అయినా ఆయన స్పందించడం లేదు. మొన్నెప్పుడో ఆగస్టు 15న బయట కనిపించిన ఆయన తనపై వస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలని, అబద్ధాలని, పరువు నష్టం దావా వేస్తానని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. కొన్ని ఛానల్స్ల మీద, కొన్ని అసత్య ఆరోపణలు చేసిన ఛానల్స్ మీద, పత్రికల మీద కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది డిఫమేషన్కు. తప్పనిసరిగా వారి మీద పరువు నష్టం కేసును అది నోటీస్ ఇచ్చిన తర్వాత స్టిపులేటెడ్ టైం అయిపోయిన తర్వాత కోర్టులో కూడా దాఖలు చేయడం జరుగుతుంది. అదుపులో ఉన్నాయా లేదా మీడియా వారికే బాగా తెలుసు. దాన్ని పొగుడుతూ ఉచ్చరించే మీడియా ఉంది, పెద్ద పెద్ద అక్షరాలతో బాగా జరుగుతూ ఉన్నాయి, చాలా బాగుంది అని చెప్పి రాసే పత్రికలు ఉన్నాయి. కానీ వాస్తవాలు రాసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీడియాలో అందరికీ కూడా తెలుసు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన జూన్ 4వ తేదీ మొదలైన దమనకాండ, దౌర్జన్యం, దుర్మార్గం, ఆ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. బెజవాడ వరదలపై స్పందించాల్సిన ఆ జిల్లా నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ వారెక్కడున్నారో ఎవరికే తెలియటం లేదు. వరద ప్రాంతాలకు వెళ్లకుండా ఎప్పటిలానే ఫైర్ అయ్యారు మాజీ మంత్రి రోజా. చంద్రబాబు, పవన్, లోకేష్లపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అయితే వారిపై రోజా చేసిన వ్యాఖ్యలు పార్టీకి మైనస్ గా మారాయని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా. ఈరోజు కరకట్టు మీదున్న అక్రమ కట్టడాలని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా అని నేను అడుగుతున్నా. గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు. వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్కి పంపించున్నా ఈరోజు ఇన్ని లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పైగా 4 రోజుల పాటు కరెంటు లేకుండా, తిండి లేకుండా, చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా, లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ 5 రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. 4-5 రోజులు ప్రజలకి తిండి అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు, వయసు అయిపోయింది. డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు 5 రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు. ఇక ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి, విజయవాడ అలల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమయ్యారని ప్రశ్నిస్తూ లోకేష్ హైదరాబాద్లో కాలక్షేపం చేస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. అయితే రోజా విడుదల చేసిన వీడియోకు వరదల్లో తిరుగుతోన్న చంద్రబాబు, లోకేష్ వీడియోలను, సమీక్షలో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ వీడియోలను ట్యాగ్ చేసి కూటమి క్యాడర్ వైరల్ చేస్తోంది. వైసీపీ వాళ్లకి ఓటమి తర్వాత కళ్లు కూడా కనిపించకుండా పోయాయని టీడీపీ, జనసేన శ్రేణులు సెటైర్లు విసురుతుండటంతో కౌంటర్ ఇవ్వలేక వైసీపీ సోషల్ మీడియా వింగ్ సతమతమవుతుందట. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అయితే అప్పట్లో చంద్రబాబు, లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు విసిరేవారు. చిత్ర విచిత్రమైన పదజాలాన్ని వాడేవారు. అయితే ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలో కేవలం వైఎస్ జయంతి, వర్ధంతి రోజు మాత్రమే కనిపించారు. ఎన్నికల ముందు ఆయన కోసం వాలంటీర్లు రాజీనామాలు సైతం చేసి పనిచేశారు. కనీసం ఇప్పుడు వారి గురించి కూడా ఆయన మాట్లాడటం లేదు.
అధినేత జగన్ కే నమ్మిన బంటునని చెప్పుకునే మధుసూదన్ రెడ్డి పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. నియోజకవర్గంలో 18,000 ఎకరాలకు పైగా కబ్జాకు గురయ్యాయని బీజేపీ రాష్ట్ర నాయకుడు కోల ఆనంద్ ఇప్పుడు మరికొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. దానికి తోడు రాజీవ్ నగర్ ఇళ్ల స్థలాలపై ఇప్పుడు విచారణ ప్రారంభమైంది. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. అప్పట్లో గుడిలోనూ బడిలోనూ వీధుల్లోనూ హడావిడి చేసిన వారు మాత్రం ప్రస్తుతం నోరు విప్పటం లేదు. మొత్తానికి ఉమ్మడి జిల్లాలో వైసీపీ నేతలకు కేసుల భయమో లేకపోతే ఎందుకొచ్చిన తలనొప్పిలే అనుకుంటున్నారు, కానీ అలా కానిచ్చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.